హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేషన్. సో ఫ్రెండ్స్, మనం జనవరిలో జరగబోయే టెట్కి సంబంధించిన సో వీడియోస్ చేస్తున్నామండి. ఇందులో భాగంగా ఇప్పుడు ఈరోజు ఆల్రెడీ ఒక వీడియో పెట్టేశాను. అందులో మనకు టెట్కి సంబంధించిన పరీక్షలకి సంబంధించిన తేదీలు, అలాగే టోటల్ షెడ్యూల్ అనేది మనకు ఆల్రెడీ ఇచ్చేసిల్లండి. సో అది మన ఛానల్లో ఉంది, మీరు వెళ్ళి చూడొచ్చు. సో మరి మీకు ఎప్పుడు ఏ రోజు పరీక్ష ఉందనేది తెలుసుకోండి. చాలా తక్కువ టైం ఉందండి. సో జనవరి 1 నుండి 20 తారీఖు వరకు జరగబోయే టెట్కి సంబంధించిన షెడ్యూల్ పూర్తి దాన్ని పెట్టేసినాం. దానికంటే ముందు మనము మన ఛానల్లో డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఇస్తూనే ఉంటాం వెంటనే. దాంతోపాటు ఇంపార్టెంట్ క్లాసెస్ కానీ, నోట్సెస్ కానీ, ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ కానీ, దాంతోపాటు గ్రాండ్ టెస్ట్స్ ఇవన్నీ పెడుతుంటాం. అయితే ఆ విధంగా సబ్జెక్ట్ వైజ్గా ఇంగ్లీష్కి చూసుకున్నట్టయితే పేపర్ 1 వాళ్ళకైనా పేపర్ 2 వాళ్ళకైనా 30 మార్కులుగా ఉండబోతుంది. సో అందులో భాగంగా మనము గత మే నెలలో జరిగిన టెట్ పేపర్ 1, పేపర్ 2 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ పెట్టాం. దాంతోపాటు ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన గత టెట్ పరీక్షలలో వచ్చిన ప్రశ్నలు, వాటి జవాబుల్ని పెడుతూ ఉన్నాం. అందులో భాగంగా ఇప్పుడు టెట్ ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఇన్ ఇంగ్లీష్ ఈ టాపిక్ నుండి ఒక 1 మార్క్ అయినా రాబోతుందండి మీ టెట్ ఎగ్జామ్లో. సో మరి మనకి ఉండేదే ఓన్లీ 6 మార్క్స్ మనకి మెథడాలజీ పేపర్ 1 వాళ్ళకైనా 2 వాళ్ళకైనా. సో కాబట్టి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మనం ఇక్కడ ప్రజెంట్ గత టెట్ పరీక్షలలో ఈ టాపిక్ నుండి వచ్చిన ప్రశ్నల జవాబుల్ని చూద్దాం. సో ప్రతి టాపిక్లో మనము గత టెట్ డిఎస్సిలలో వచ్చిన ప్రశ్నలు మరియు వాటి జవాబుల్ని చూస్తున్నాం. ఎందుకంటే మనకు ప్రశ్నల సరళి ఎలా ఉంటుందనేది తెలియాలి, ఎగ్జామినర్ ఏ విధంగా అడుగుతున్నాడు, ఏ కోణంలో నుండి అడుగుతున్నాడు అనేది మనకు బాగా తెలియాలి. కాబట్టి మన ఛానల్లో మనం దీన్ని బాగా ఫోకస్ చేస్తున్నాం. చాలా వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లో, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి, మీకు ప్రాక్టీస్ బిట్స్ లాగా పనికి వస్తాయి చాలా వరకు. కాబట్టి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియో సెషన్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ చూడండి. వితౌట్ మేకింగ్ లెట్ స్టార్ట్ టుడేస్ వీడియో. సో ఇక్కడ చూడండి, డిఎస్సి సో ఎస్జిటి అంటే పేపర్ 1 వాళ్ళకి 2019 సెషన్ 1లో అడిగిన ప్రశ్న ఇది. సో authentic materials are the materials that are not produced for the purpose of teaching. This definition was given by, సో మరి ఈ డెఫినేషన్ ఎవరు చెప్పారు? విజే కుక్ అనే వ్యక్తి అథెంటిక్ మెటీరియల్స్ ఆర్ ద మెటీరియల్స్ దట్ ఆర్ నాట్ ప్రొడ్యూస్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ టీచింగ్ అని చెప్పాడు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దామంటే, ఇది కూడా డిఎస్సి ఎస్జిటి పేపర్ 1 వాళ్ళకు 2019లో 27వ తారీఖు రోజు జరిగిన సెషన్ 1లో వచ్చిన ప్రశ్న ఇది. ఏ టీచర్ యూజెస్ టూత్ పేస్ట్, కార్టూన్, సోప్ ర్యాపర్, అలాగే సూపర్ మార్కెట్ బిల్స్ ఎక్సెట్రా యాజ్ మెటీరియల్ టు టీచ్ ఇంగ్లీష్. దీస్ మెటీరియల్స్ ఆర్ కాల్డ్. అంటే టీచర్ టీచ్ చేసినప్పుడు ఒక టూత్ పేస్ట్కి సంబంధించిన కార్టూన్ కానివ్వండి, ఒక ర్యాపర్ కానివ్వండి, సూపర్ మార్కెట్ బిల్స్ని కానీ తీసుకొచ్చి పిల్లలకి టీచ్ చేస్తున్నారు. ఇట్లాంటి మెటీరియల్ని ఏమంటారు? దీన్ని మనము మరి కాంప్లెక్సా, సింపుల్ మెటీరియలా, స్పెషల్ మెటీరియలా, లేదా అథెంటిక్ మెటీరియల్ ఎందుకంటే ఇది ఒక సంబంధించిన ప్రాపర్ మెటీరియల్ కాబట్టి అథెంటిక్ మెటీరియల్, దానికి ఒక ప్రూఫ్ ఉంటుంది కదా. నెక్స్ట్ చూడండి, డిఎస్సి ఎస్జిటిలోనే 2019 25వ తారీఖుకి జరిగిన పరీక్ష సెషన్ 2లో వచ్చిన నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఫైండ్ అవుట్ ద ఫాల్స్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఇచ్చిన స్టేట్మెంట్లలో ఫాల్స్ స్టేట్మెంట్, ఇది క్వశ్చన్ నెంబర్ 107, మీకు ఇక్కడ క్వశ్చన్ నెంబర్ కూడా ఉంది. సో chalkboard is a useful tool to bring about stimulus variation. Chalkboard causes monotony in the classroom and the learners lose their interest. Chalkboard is a good mnemonic device to recapitulate or consolidate the lesson. Chalkboard helps the learner in taking down notes easily. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మరి ఫాల్స్ స్టేట్మెంట్ అనేది chalkboard causes monotony in the classroom and the learners lose their interest. చాక్బోర్డ్ వల్ల ఇంట్రెస్ట్ ఎందుకు పోతుందండి? మంచిగా వింటారు కదా. సో ఆప్షన్ 2 ఇస్ ద రాంగ్ ఆన్సర్, రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ డిఎస్సి ఎస్జిటి 31వ తారీఖు 2019లో జరిగిన సెషన్ 2 ఎగ్జామ్కి క్వశ్చన్ ఇది. ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్ సిడి రోమ్. చాలా ఈజీ క్వశ్చన్ అండి. కాంపాక్ట్ డిస్, రీడ్ ఓన్లీ మెమొరీ. రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమొరీ. ఇంకా ప్రీవియస్ బిట్స్ ఉన్నాయండి. టెట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన టెట్ 2018లో వచ్చిన ప్రశ్నలు ఉన్నాయి, కొన్ని చూద్దాం. లాంగ్వేజ్ ల్యాబొరేటరీ ఈజ్ ఎ ప్లేస్ వేర్ యూ కెన్, లాంగ్వేజ్ ల్యాబొరేటరీలో ఏం చేస్తాం? లాంగ్వేజ్ ల్యాబొరేటరీ ప్లేస్ వేర్ యూ కెన్ హ్యావ్ ఆడియో మెటీరియల్స్ ఫర్ ప్రాక్టీసింగ్ స్పీచ్. కీప్ ఆల్ ద రిక్వెస్ట్ టీఎల్ఎం యూజెస్ లైక్ ఏ సైన్స్. లాంగ్వేజ్ ల్యాబొరేటరీ సైన్స్ ల్యాబొరేటరీగా యూజ్ అవుతుంది అనుకోవచ్చు, కానీ రాంగ్. లాంగ్వేజ్ ల్యాబొరేటరీలో మనకు హ్యావ్ ఆడియో మెటీరియల్స్ ఫర్ ప్రాక్టీసింగ్ స్పీచ్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆడియో మెటీరియల్స్ అనేది ఉంటాయి. సెకండ్ క్వశ్చన్ చూడండి అండి, ఇది కూడా 2018 ఆంధ్రప్రదేశ్ స్టేట్లో వచ్చిన ప్రశ్న. ఎట్ ద ప్రైమరీ లెవెల్ లెర్నర్స్ కెన్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ డిక్షనరీ. మరి చిన్నతనంలో స్టార్టింగ్లో ఏ డిక్షనరీని యూజ్ చేస్తాము? అడ్వాన్స్డ్ డిక్షనరీయా, లేదా
టెసాచర్సా, ఎన్సైక్లోపీడియారా, పిక్చర్ డిక్షనరీ. అవును, చిన్నపిల్లలకు మాత్రం ఎవరికైనా స్టార్టింగ్లో పిక్చర్ డిక్షనరీ అనేది ప్రైమరీ డిక్షనరీగా వాడతాము. నెక్స్ట్ పిక్చర్ డిక్షనరీ ఇస్ ద ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, ద డొమైన్ దట్ డీల్స్ విత్ ద లెర్నర్స్ ఎబిలిటీ టు పర్ఫార్మ్ సమ్ యాక్టివిటీ ఆర్ టు డూ ప్రాక్టికల్ వర్క్స్. సైకోమోటర్ డొమైన్ ఆల్రెడీ మనకు తెలుసు. కాగ్నిటివ్ డొమైన్ అంటే సో మనకి ఆల్రెడీ మనకి కాగ్నేటివ్ డొమైన్ అంటే ఏంటి, అఫెక్టివ్ డొమైన్ అంటే అన్నీ తెలుసండి. కాగ్నేటివ్ డొమైన్ మన 3H ఉంటుంది కదండి. కాగ్నేటివ్ అంటే హెడ్తో చేసేది, అఫెక్టివ్ అంటే హార్ట్తో చేసేది, హెచ్ అంటే సైకోమోటర్. మన ఇక్కడ యాక్టివిటీస్ అంటే సైకోమోటర్ కింద వస్తాయి. ఆన్సర్ ఈస్ 3. అండ్ నెక్స్ట్ ఏంటంటే ద డొమైన్ దట్ డీల్స్ విత్ ద లెర్నర్స్ ఎబిలిటీ టు పర్ఫార్మ్ సమ్ యాక్టివిటీస్ ఈ సైకోమోటర్ అయిపోయింది. ఫోర్త్ క్వశ్చన్, ద మెటీరియల్ విచ్ ఆర్ రియల్ ఆర్ ఆల్సో నోన్ యాజ్. రియల్ మెటీరియల్ని మనము అథెంటిక్ మెటీరియల్, ఇంతకుముందు డిఎస్సిలో వచ్చిన ఇదే సేమ్ క్వశ్చన్ వచ్చింది కానీ కొంచెం తిప్పి అడిగండి క్వశ్చన్ని. నెక్స్ట్, ద డిక్షనరీ దట్ కెన్ బి యూజ్డ్ ఎట్ ద ప్రైమరీ లెవెల్. మళ్ళీ ఒకసారి వచ్చింది సేమ్ క్వశ్చన్. ఏ పిక్చర్ డిక్షనరీ. వాకింగ్ స్లోలీ ఐ ఫైనల్లీ గాట్ టు మై క్లాస్. ఇన్ ద ఎబో సెంటెన్స్ వాకింగ్ స్లోలీ, పైన ఉన్న సెంటెన్స్లో వాకింగ్ స్లోలీ అనేది ఏంటిది మరి? ఏ వర్బ్ ఫ్రేజా, ఇన్ఫినిటివ్ ఫ్రేజా, అరౌండ్ ఫ్రేజా, పార్టిసిపల్ ఫ్రేజా? వాకింగ్ స్లోలీ అనేది ఇచ్చిన సెంటెన్స్లో ఏ పార్టిసిపల్ ఫ్రేజ్ కిందికి వస్తుంది? వర్డ్ ఫార్మేషన్ ఇన్ ఇంగ్లీష్ ఇన్వాల్వ్స్ ద ఫాలోయింగ్ ప్రొసీజర్. వర్డ్ ఫార్మేషన్లో మనకు ఫిక్సేషన్ ఉండాలి, బ్లెండింగ్ ఉండాలి, కాంపౌండింగ్, 3 వస్తాయి కాబట్టి ఆల్ ది అబోవ్. సో ఈ విధంగా గత టెట్ డిఎస్సీలలో వచ్చిన కొన్ని ప్రశ్నలు అండి ఈ టాపిక్ నుండి. ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ ఉంది, అస్థెటిక్ వర్సెస్ నాన్ అస్థెటిక్, అథెంటిక్ వర్సెస్ నాన్ అథెంటిక్ మెటీరియల్. అథెంటిక్ మెటీరియల్ అంటే ఎట్లా ఉండాలి? మెటీరియల్స్లో లాంగ్వేజ్ డాటా ప్రొడ్యూస్డ్ ఫర్ రియల్ లైఫ్ కమ్యూనికేషన్ పర్పసెస్లో ఉన్న డాటాస్ తీసుకోవాలి. నాన్ అథెంటిక్లో దే ఆర్ స్పెషల్లీ డిజైన్డ్, మనం తయారు చేసుకుంటాం ఇంట్లో ఫర్ లెర్నింగ్ పర్పస్, చదివించడానికి. దే మే కంటైన్ ఫాల్స్ స్టార్ట్స్ అండ్ ఇన్కంప్లీట్ సెంటెన్సెస్. ఇందులో మొత్తం కంప్లీట్గా ఉండదు. ఇక్కడ మాత్రం ద లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ దిస్ ఈజ్ కంటైన్స్ విత్ ఫార్మడ్ సెంటెన్స్ ఆల్ ద టైమ్. నెక్స్ట్, దే ఆర్ యూస్ఫుల్ ఫర్ ఇంప్రూవింగ్ ద కమ్యూనికేటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద లాంగ్వేజ్కి సంబంధించిన కమ్యూనికేటివ్ ఆస్పెక్ట్ని ఇంప్రూవ్ చేయొచ్చు అథెంటిక్ మెథడ్లో. నాన్ అథెంటిక్ మెథడ్లో దే ఆర్ యూస్ఫుల్ ఫర్ టీచింగ్ గ్రామర్ టీచ్ చేయడానికి వాడేది నాన్ అథెంటిక్ మెథడ్ అండి. సో ఈ విధంగా మనం ప్రతి టాపిక్ నుండి గత టెట్ ప్రశ్నలలో డిఎస్సీలో వచ్చిన ప్రశ్నలు చూస్తున్నాం. కాబట్టి టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కంపల్సరీ లైక్ షేర్ చేసేసి వేరే వాళ్ళకు సబ్స్క్రైబ్ చేయమని కూడా, అలాగే షేర్ చేస్తే వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మీరు వేరే వాళ్ళకి షేర్ చేసినప్పుడు వాళ్ళకు ఒక మార్క్ వచ్చినా కూడా మీరు షేర్ చేసినందుకు వచ్చింది అని వాళ్ళు కూడా మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి కంపల్సరీ మీరు వాళ్ళకి షేర్ చేసి నాకు కూడా సపోర్ట్ చేయండి. అండ్ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నానండి. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.